ఈరోజు మనం శాతవాహనుల పాలన ఎలా ఉండేదో తెలుసుకోబోతున్నాం. మౌర్య కేంద్రీకృత వ్యవస్థకు విరుద్ధంగా శాతవాహనులు పరిమిత బ్యూరోక్రటిక్ నిర్మాణంతో వికేంద్రీకరణకు అలవర్చుకొని రాజు నిరంకుశ అయినప్పటికీ సంక్షేమ భావంతో పాలించారు. రాముడు మరియు అర్జునుడు వంటి గౌరవనీయమైన వ్యక్తుల నుండి దైవికమైన లక్షణాలను వారసత్వంగా తీసుకొని రాజ్యం వంశపారంపర్యంగా మరియు పాలనా ధర్మం అర్ధకామ మోక్ష ప్రాధాన్యతనిస్తూ సాగించారు. రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించి ప్రతి రాష్ట్రంలో నిగమం లేదా ప్రధాన నగరం ఏర్పాటు చేశారు. ప్రతి దానికి ముఖ్యులు, అమాత్యులు మరియు సలహా మండలి రాజమత్యాలు కలిగి ఉంది. రాజు సలహాలను అమలు చేయడానికి అక్షపటల అనే సచివాలయం ఉండేది. నగరాల్లో నిగమ సభలు నిర్వహించేవారు. సైన్యాధిపతిని మహాసేనాధిపతిని అని, పత్రాలు రాసే అధికారిని లేఖకుడు అని, కోశాధికారిని హేరనిక అని పిలిచేవారు. ఎవరిని ఏమని పిలిచేవారో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, వీలైతే నోట్ చేసుకోండి. ఆర్థిక జీవనోపాధి భూమి శిస్తు మరియు వృత్తిపరమైన పన్నులపై ఆధారపడింది. శాతవాహనుల ప్రధాన ఆదాయం వనరు భూమి శిస్తు పంటలో 1/6 వంతును శిస్తుగా వసూలు చేసేవారు. వృత్తి పన్నులు ఉండేవి. రేవులు, రహదారులపై సుంకాలు విధించి ఆదాయం ఆర్జించేవారు. ఒక వృత్తిని అనుసరించే వారంతా ఘనంగా ఏర్పడ్డారు. వీటిని శ్రేణులని పిలిచేవారు. ఈ శ్రేణి అధ్యక్షతకుడే శ్రేష్ఠ అని పిలువబడ్డాడు. గుల్మిక లేదా గ్రామిణి ఆధీనంలో 9 రథాలు, 9 ఏనుగులు, 25 గుర్రాలు, 45 మంది సైనికులు ఉంటారు. సాగు భూమిని కొలవడానికి రజ్జు అనే కొలమానాన్ని ఉపయోగించేవారు. ఈ రజ్జు అనేది కూడా ఒకసారి చూసుకోండి. వీటిని కొలిచే అధికారిని రజ్జు గాహకుడు అని పిలుస్తారు. అంటే మన సర్వేయర్స్ అంటారనమాట. ఇప్పుడు మనం భూమిని కొలుస్తాం కదా, సర్వేయర్స్ ఎలా వచ్చి కొలుస్తారో అలా రజ్జు అంటే సర్వేయర్ అని చెప్పొచ్చు. గౌతమిపుత్ర శాతకర్ణి, ఆగమ నిలయ, ఏకబ్రహ్మణ, వినివత్తర చతుర్వన సాంఖ్యస్య వంటి బిరుదులున్నాయి. అంతేకాకుండా త్రిసముద్ర తోయపీత వాహన అని కూడా ఇతనికి ఒక బిరుదు ఉంది. సామాజిక నిర్మాణం. శాతవాహన సమాజం సంక్షిప్తమైన సామాజిక నిర్మాణాన్ని ప్రదర్శించి సాక్ష్యం మాతృస్వామ్య ప్రభావాన్ని సూచిస్తుంది. పితృస్వామ్య ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రబలంగా ఉండేది. గుహపతులు, ఇంటి పెద్దలు, కుల వ్యవస్థలు కఠినంగా అమలు చేయబడినప్పటికీ వృత్తిపరమైన కులాలు సామాజిక వ్యవస్థీకరణకు ఆధారం. బ్రాహ్మణులు అధిక గౌరవాన్ని కలిగి ఉంటారు. అయితే కులాల మధ్య పరస్పర చర్యలు సాధారణమైనవని కుటుంబంలో విభిన్న వృత్తుల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్య శాసనాలు. హాలుడు ప్రాకృత భాషలో రచించిన గాథా సప్తశతి, రాణి నాగానిక వేయించిన నానాగఢ్ శాసనం, గౌతమి బాలశ్రీ వేయించిన శిలాశాసనం, వాత్సాయనుడి కామసూత్రాలు ముఖదారాలుగా ఉన్నాయి. అమరావతి, కార్లే, నాసిక్ శిల్పాల్లో వివిధ శాస్త్ర పురుష వేషధారణలు, సంగీత వాయిద్యాలు, సైనిక విన్యాసాలు, కోలాటాలు, సమాజంలో వివిధ వృత్తులు కనిపిస్తాయి. నానాగఢ్, నాసిక్ శాసనాలు స్త్రీల సంఘంలో వేయించారు మరియు ఇవి మాతృస్వామిక వ్యవస్థని వివరాలు గురించి తెలియజేస్తాయి. ప్రధానంగా పితృస్వామిక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. కుటుంబంలో పెద్దను గుహాధిపతి అని పిలిచేవారు. దమిక అనే చర్మకారుడు తన కుటుంబ సభ్యులతో అమరావతి స్తూపాన్ని దర్శించి అనేక దానాలు చేశాడని తెలుస్తుంది. అమరావతి స్తూపంలోని పూర్ణకుంభం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నం. ఈ పూర్ణకుంభం ఎక్కడి నుండి వచ్చిందని మనం ఇప్పుడు అనుకుంటాం కదా, అయితే ఇది అమరావతి స్తూపంలో ఉందంట. శాతవాహన సామ్రాజ్యం యొక్క శాతవాహన రాజుల పాలన వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్క. వారి భారతదేశం లోపల మరియు వెలుపల వివిధ వస్తువులు, వ్యాపారం మరియు ఉత్పత్తికి కూడా ఆధారపడ్డారు. ఆర్థిక వ్యవస్థ. శాతవాహనులు బ్రాహ్మణులు మరియు బౌద్ధ సన్యాసులకు పన్నులు ఉండేవి కాదు మరియు రాజ్యంలో 3 రకాల సామంతులు ఉండేవారు: రాజా, మహాభోజ, సేనాపతి. శాతవాహనుల కాలంలో నాణేలు దక్కన్, పశ్చిమ భారతదేశం, విదర్భ, పశ్చిమ మరియు తూర్పు కనుమల వద్ద కనుగొన్నారు. ముఖ్యంగా ఇవి 2 రాగి, సీసం, పోటీన్తో తయారయ్యాయి. పోర్ట్రేట్ నాణేలు వెండితో ఉన్నాయి. ఇతను నాణేలు సీసంలో ఉన్నాయి.
పోర్ట్రైట్ నాణేలపై ద్రవిడ భాష మరియు బ్రహ్మలిపి ఉంది. సముద్ర వాణిజ్యం కూడా తెలియజేసేలా నాణేలపై ఓడల చిహ్నాలు ఉన్నాయి. నాణేలపై ఉండే చిహ్నాలు: చైత్య చిహ్నం, చక్ర చిహ్నం, శంఖం, లోటస్, నందిపద చిహ్నం, ఓడ చిహ్నం, స్వస్తిక్ చిహ్నం, కొన్ని జంతు రూపాలు. స్త్రీవాదం: సంఘంలో ప్రతి స్త్రీకి గౌరవం ఇచ్చేవారు. స్త్రీలకు ఆస్తి హక్కులుండేవి. గౌతమీపుత్ర, వాసిష్ఠీపుత్ర అనే మాతృ సంజ్ఞలు స్త్రీలకున్న గౌరవాన్ని తెలియజేస్తున్నాయి. సంఘంలో స్త్రీలు మధుపానం, బృందనాట్యాలు, జంట నాట్యాలు కూడా విచ్చలవిడిగా చేస్తూ వ్యవహరించేవారు అని హాలుడు గాథా సప్తశతిలో తెలియజేస్తుంది. దురాచారాలు మరియు సతీ సహగమనం కూడా ఉండేవి. స్త్రీలు మహాభోజకి, మహాసేనాపత్ని, మహాదమ్నాయకి వంటి బిరుదులు అందుకున్నారు. స్త్రీ పురుషులు ఒకే విధమైన ఆభరణాలు ధరించేవారు. శకరాజైన రుద్రదమనుడు కుమార్తె రుద్రపట్టారికను శాతవాహన రాజు వివాహం చేసుకున్నాడు. వృషభదత్తుడు రాజస్థాన్ పుష్కర ప్రాంతానికి యాత్రలు చేసి బ్రాహ్మణులకు గోవులు, గ్రామాలు దానం చేశాడు. మతం మరియు భాష: శాతవాహనులు మత సహనాన్ని ప్రదర్శించారు. ప్రజలు వైదిక మత పద్ధతుల పట్ల బౌద్ధ మతాన్ని పాటించేవారు. ప్రాకృతం వీరి అధికారిక భాష. లిపి బ్రహ్మలిపి మరియు సంస్కృతం సాహిత్యం వాడుకలో తక్కువ. వైదిక, బౌద్ధ మరియు జైన మతాలు అభివృద్ధి చెందాయి. వైదిక ఆచారాలకు రాజ మద్దతు మరియు బౌద్ధ మతం పట్ల స్త్రీల మొగ్గు కనిపిస్తోంది. శాతవాహనుల కాలానికి చెందిన క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం గుడిమల్ల శివలింగాన్ని చిత్తూరు జిల్లా దేశంలోనే అతి ప్రాచీనమైనదిగా గుర్తించారు. రాజకీయ శాసనాలు కూడా సంస్కృత సాహిత్యం యొక్క అరుదైన ఉపయోగంపై కొంత వెలుగునిచ్చాయి. శాతవాహన రాజు కృష్ణుడు బౌద్ధ భిక్షువుల కోసం నాసిక్లో గుహాలయాలు నిర్మించాడు. గౌతమి బాలశ్రీ 2వ పులోమావి కార్లేలో మహాసాంఘికులకు గుహదానం చేశారు. శకరాజైన వృషభదత్తుడు గోవర్ధన హరలో గుహ నిర్మాణానికి బౌద్ధ సన్యాసులకు 4000 కర్షపనుల దానం చేశారు. ఆంధ్రదేశ అతి ప్రాచీన స్తూపం బట్టిప్రోలులో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని గుంటుపల్లి గుహాలయం శాతవాహనుల కాలం నాటిదే. ఆ కాలంలో ప్రబలిన మహాసాంఘికవాదానికి మరో పేరే చైత్యకవాదం. శాతవాహనుల కాలం చైతన్యవంతమైన పాలన, సామాజిక వైవిధ్యం మరియు మతపరమైన బహుళత్వం గుర్తించబడిన భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వస్త్రాలకు నిదర్శనంగా నిలుస్తుంది. వారి హిందూ మూలాలు ఉన్నప్పటికీ శాతవాహనులు మత సహనాన్ని స్వీకరించి మరియు సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించి భారతదేశ చరిత్ర మరియు వారసత్వంపై చెరగని ముద్ర వేశారు. శాతవాహనుల పాలన సమాజ నిర్మాణం మరియు మతపరమైన ఒరవడి యొక్క సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోవడం, ప్రాచీన భారతీయ నాగరికతలను మరియు వాటి శాశ్వత వారసత్వాన్ని గురించి మన అవగాహనను సుసంపన్నం చేస్తుంది ఈ శాతవాహనుల కాలం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.